ఈ ఎక్స్ప్రెస్ లో క్రింది వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు మనల్ని. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని ఈజీగా అర్థమవుతుంది మనకు. ఇక్కడ లాస్ట్ లో ఏముంది ఒకసారి చూడండి, Na2 ఉంది, SO4 ఉంది. ఇక్కడ చూడండి Na ఇక్కడ ఉంది, SO4 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సో ఈ రెండు రిప్లేస్మెంట్ అంటే OH ని ఈ SO4 అనేది రిప్లేస్మెంట్ చేసింది. మరి ఇప్పుడు OH దేని రిప్లేస్మెంట్ చేయాలండి? Cu దగ్గర అంటే SO దగ్గర. అంటే వీళ్ళది ఏముంది చెప్పండి మనకు, CuOH అనేది ఫామ్. హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రిపరేషన్లో భాగంగా అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం తెలియజేస్తున్నానండి. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్, కెమిస్ట్రీలో భాగంగా మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్న టాపిక్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్, ప్రతి పేపర్లో కనిపిస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది కెమికల్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ పైన కంపల్సరీ క్వశ్చన్ పడుతుందండి. సో అన్న ఇది వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకోసం నేను ఈ వీడియో చేయడానికి సింపుల్ వేలో చెప్పడానికి వచ్చానండి. షార్ట్ అండ్ స్వీట్లో మనకి గ్రూప్ డికి అవసరమయ్యేది మాత్రమే చెప్పుకుందాం, తర్వాత ఏదైతే సంబంధించింది ఉందో దాన్ని తర్వాత వీడియోలో చూద్దామండి. కెమికల్ రియాక్షన్స్ ముఖ్యంగా 4 రకాలండి. రసాయన చర్యలు అనేవి 4 రకాలుగా జరుగుతుంటాయి. సో అదేంటి అంటే కాంబినేషన్ రియాక్షన్, దాన్ని రసాయన సంయోగం అంటాం. సంయోగం అంటే కలవడం అండి. నెక్స్ట్ డీకంపోజిషన్ అంటే రసాయన వియోగం, వియోగం అంటే విడిపోవడం అని మీనింగ్. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం, స్థానభ్రంశం. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అండి, అంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి, ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి రావడాన్ని ద్వంద్వ స్థానభ్రంశం అంటాం. డబుల్ టైం అవుతుంది కాబట్టి ద్వంద్వ స్థానభ్రంశం అని చెప్తుంటాం. సో ముందుగా మనం కాంబినేషన్ రియాక్షన్ గురించి తెలుసుకున్నట్లయితే కాంబినేషన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. రసాయన సంయోగం అనేది ఎలా ఉంటుంది అంటే ఇందులో A అనే ఒక సబ్స్టాన్స్ ప్లస్ B అనే ఇంకో సబ్స్టాన్స్తో కలిసినప్పుడు, A అనేది Bతో కలిసినప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే ABగా ఫామ్ అవుతుంది. ABగా ఫామ్ అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోయి ఒకే ఒక పదార్థాన్ని, ఒక సబ్స్టాన్స్ని ఏర్పరచడాన్ని ఏమంటామంటే రసాయన సంయోగం అని చెప్తుంటామండి. అంటే A + B గివ్స్ రైస్ టు AB అంటాం. సో ఈ రియాక్షన్లో యారో మార్క్కి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని మనం రియాక్టెంట్స్ అంటామండి. రియాక్టెంట్స్, సో ఈ తెలుగులో కూడా చెప్తానండి, రియాక్టెంట్స్ అంటాం. అంటే క్రియాజనకాలు అంటామండి. జనకాలు, క్రియాజనకాలు అని చెప్తుంటాం. ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఫామ్ అయిందో దాన్ని ఏమంటామంటే ప్రొడక్ట్స్ అంటామండి. ప్రొడక్ట్స్ అంటే క్రియాజన్యాలు అని చెప్తామండి. క్రియాజన్యాలు, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, క్రియాజనకాలు, క్రియాజన్యాలు అని చెప్తాం. అయితే చర్యలో పాల్గొన్న క్రియాజనకాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ కంబైండ్ అయ్యి, కాంబినేషన్ అంటే కంబైండ్, సంయోగం అంటే కలవడం, కలిసి ఒకే ఒక సబ్స్టాన్స్గా, ఒకే ఒక పదార్థంగా ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటామండి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ని రాసినట్లయితే కార్బన్ అనేది, C అనే కార్బన్ అనేది ఆక్సిజన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో CO2 అని రాస్తాం. సో ఈ 2 సబ్స్టాన్సెస్లు ఇక్కడ ఈ 2 కలిపి ఒకే పదార్థంగా ఏర్పడ్డాయి. సో దీన్ని ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్, రసాయన సంయోగం అని చెప్తామండి. రసాయన సంయోగం అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ డీకంపోజిషన్ అంటే రసాయన వియోగం. వియోగం అంటే విడిపోవడం. అంటే ఒక సబ్స్టాన్స్, ఏదో ఒక సబ్స్టాన్స్ అంటే 2 కలిసి ఉన్న ఒక సబ్స్టాన్స్ AB అనేది A మరియు Bలుగా 2 పదార్థాలుగా, 2 సబ్స్టాన్సెస్లా విడిపోవడాన్ని మనం డీకంపోజిషన్, రసాయన వియోగం అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం వాటర్ మాలిక్యూల్ అనేది అంటే H2O అనేది
ఎలా విడిపోతుంది అంటే హైడ్రోజన్ మాలిక్యూల్గా ప్లస్ ఆక్సిజన్ మాలిక్యూల్గా విడిపోవడాన్ని మనం ఏమంటామంటే డీకంపోజిషన్. అంటే ఒకటి ఉన్నది రెండు అవుతుందండి. షార్ట్కట్లో గుర్తుంచుకోవాలంటే రెండు ఉన్నాయి, ఒకటి అవుతుంది. ఒకటిగా ఉన్నది రెండుగా విడిపోవడాన్ని మనం రసాయన వియోగం కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అని చెప్తుంటాం. సో దీని బ్యాలెన్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలండి. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనేవి ఇవి అయిపోయిన తర్వాత చెప్తాను బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేది. సో దానికి సంబంధించి బ్యాలెన్సింగ్ ఏం చేయట్లేదు, అందులో చెప్తాను, చూసుకుందాం. నెక్స్ట్ అండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన స్థానభ్రంశం అండి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. థర్డ్ వన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన స్థానభ్రంశం. ఇది ఎలా ఉంటుందంటే ఒక కంబైన్డ్గా ఉన్న ఒక సబ్స్టాన్స్కి వేరే ఒక ఎలిమెంట్ను యాడ్ చేయడం ద్వారా ఈ రియాక్షన్ అనేది ఈ సింగిల్గా ఉన్నది ఈ డబుల్గా ఉన్న దాంట్లో ఒకదాన్ని రిప్లేస్ చేస్తుంది. ఇలా రిప్లేస్ చేస్తుంది అంటే సి కలిసిపోతుంది, బి అనేది సపరేట్ అవుతుంది. ఏసీ కలిసిపోయి బి అనేది సపరేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే స్థానభ్రంశం అంటాం. అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి రావడం అండి, దాన్ని స్థానభ్రంశం అంటాం. ఒకటే వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే వచ్చింది కాబట్టి రసాయన స్థానభ్రంశం. నెక్స్ట్ రెండు ఉంటాయండి, డబుల్ డిస్ప్లేస్మెంట్ది, అది కూడా తెలిసిపోతుంది. సో ఏబి ప్లస్ సి గివ్స్ రైస్ టు ఏసీ ప్లస్ బిగా ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే CuSO4, దీన్ని కాపర్ సల్ఫేట్ అంటామండి. కాపర్ సల్ఫేటు ఫెర్రస్తో రియాక్ట్ అయినప్పుడు, ఫెర్రస్ అంటే ఐరన్ అండి, ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సియుని ఈ Fe అనేది డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. అంటే FeSO4 ఫామ్ అవుతూ ప్లస్ ఏదైతే మిగిలిందో ఈ కాపర్ ఏదైతే ఉందో ఆ కాపర్ అనేది ఫామ్ అవుతుంది. FeSO4 ప్లస్ Cu అంటే ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ కాపర్గా ఫామ్ అవుతుంది. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి డబుల్ డిస్ప్లేస్మెంట్, అంటే డబుల్గా జరగడం. డిస్ప్లేస్మెంట్ అనేది రెండు సార్లు జరగడం. డబుల్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏబి ప్లస్ సిడి ఈ రెండు సబ్స్టాన్సెస్ కలిసిపోయి ఒకదాని ప్లేస్లో ఒకటి వస్తుందండి. అంటే బి ప్లేస్లోకి సి వస్తుంది, సి ప్లేస్లోకి బి వెళ్తుంది. అంటే ఇది ఇక్కడికి అవుతుంది, ఇది ఇక్కడికి అవుతుంది. అంటే ఎలా ఫామ్ అవుతుందండి, ఏసి ప్లస్ బిడిగా ఫామ్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏబి ప్లస్ సిడి ఉంటే బి ప్లేస్లోకి సి ప్లేస్లోకి బి, అంటే ఇది ఇక్కడికి వచ్చింది, 2 times జరిగింది కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తామండి. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOHని ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటామండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఈ OHని ఈ HCl అనేది డిస్ప్లేస్ చేస్తుంది, ఈ H ప్లేస్లో ఈ ఓని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. అంటే ఎలా వస్తుందో చూడండి, NaCl ఫామ్ అవుతుంది ప్లస్ H2O ఫామ్ అవుతుంది. NaCl ప్లస్ H2O, Hలు రెండు ఉన్నాయి కదా, H2O ఫామ్ అవుతుంటే వాటర్గా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తుంటామండి. సో దీనికి సంబంధించి వాడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది, ఈ 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఏది కరెక్ట్ అని అడుగుతాడు. లేకపోతే వాడే ఈ కెమికల్ రియాక్షన్స్ ఒక 3-4 వాడే ఇచ్చి దాంట్లో కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ ఏది అని అడగవచ్చు, లేదా కాంబినేషన్ రియాక్షన్ కానిది ఏది. ఎక్కువగా అడిగేది డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ల పైన ఎక్కువ అడుగుతుంటాడండి, ఎందుకంటే ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనం దాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ని చూసుకోవాలి. కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు బ్యాలెన్సింగ్ ఎందుకు చేయాలి, అసలు బ్యాలెన్సింగ్గా ఎందుకు ఉండాలి, మరి బ్యాలెన్సింగ్ పైన ఎక్కువగా క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి బ్యాలెన్సింగ్ ఎందుకు చేయాలి అని మనకు డౌట్ వస్తుంది. సో దీనికి ఒక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఒక రూల్ ఉంటుందండి. లా ఆఫ్ కన్జర్వేషన్
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పాయింట్ని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. వై ఆర్ యూ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్స్ అంటాడు. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని బేస్ చేసుకొని మనం రియాక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే చర్యలో పాల్గొన్న రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్రియాజనకాల ద్రవ్యరాశులు అనేవి, మాస్ అంటే ద్రవ్యరాశి అండి, ద్రవ్యరాశి అంటే క్రియాజనకాల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి అంటే ప్రొడక్ట్స్కి ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే క్రియాజనకాల ద్రవ్యరాశి అనేది క్రియాజన్యాల ద్రవ్యరాశికి ఈక్వల్గా ఉండాలి. ద మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఉండాలి. కాబట్టి అందుకోసం మనం కెమికల్ రియాక్షన్ని క్రియాజనకాలు పాల్గొన్న తర్వాత క్రియాజన్యాలు ఎన్నైతే వస్తాయో వాటి యొక్క ద్రవ్యరాశిని సమానంగా పోల్చాలి. అప్పుడు మాత్రమే ఆ రియాక్షన్ బ్యాలెన్సింగ్గా ఉంటుందని చెప్తాం. సో అందుకోసం కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ను పాటిస్తే మనకి సరిపోతుంది. సో దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే రూల్ వైజ్గా చెప్తానండి నేను, మనకు సింపుల్గా అర్థం కావడానికి ఒకసారి చూద్దాం. సో రూల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ H2+O2 అని తీసుకున్నాను కదా, H2O2 అని తీసుకున్నాను. ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాను. H2+O2 గివ్స్ రైస్ టు H2O. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ఏంటి అంటే మనం మార్చాల్సింది జస్ట్ కోఎఫిషియెంట్స్ని మాత్రమే మార్చాలి. అంటే గుణకాలను మాత్రమే మార్చాలండి, గుణకాలను మాత్రమే మార్చాలి. అంటే ఇక్కడ ముందున్న నెంబర్లను మాత్రమే మార్చడం చేయాలి, ముందున్న నెంబర్లను మాత్రమే మార్చడం చేయాలి. సో వీటిని కోఎఫిషియెంట్స్ అంటాం, వీటినేమో సబ్స్క్రిప్ట్స్ అంటామండి. సబ్స్క్రిప్ట్ అంటే ఈ కింద ఉన్నాయి కదా, సో వీటిని సబ్స్క్రిప్ట్ అంటాం, వీటినేమో కోఎఫిషియెంట్స్ అంటాం. ఇక్కడ ఏదో ఒక నెంబర్ రాసామనుకోండి అది కోఎఫిషియెంట్ అవుతుంది, ఇదేమో సబ్స్క్రిప్ట్ అవుతుంది. సో దీన్ని మార్చకూడదండి. ఇక్కడ 2 ఉంది కదా, నేను 2ను రబ్ చేసి 3 చేస్తా అనడానికి వీలు లేదు. జస్ట్ మనం మార్చాల్సింది ఏంటంటే కోఎఫిషియెంట్లను మాత్రమే మారుస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. హైడ్రోజన్లు లెఫ్ట్ సైడ్లో అంటే రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ రైట్ సైడ్లో కూడా అక్కడ అలాగే ఉండాలి ప్రొడక్ట్స్లో. సో హైడ్రోజన్లు 2 ఉన్నాయండి. H2 అంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయని మీనింగ్. ఇక్కడ చూడండి హైడ్రోజన్లు కూడా 2 ఉన్నాయి. సో ఆక్సిజన్లు లెఫ్ట్ సైడ్లో చూడండి 0.2 అంటే 2 ఉన్నాయి. మరి రైట్ సైడ్లో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయని ఇక్కడ ఏ నెంబర్ లేదంటే ఒక ఆక్సిజన్ ఉన్నట్టు అండి, ఇక్కడ ఏ నెంబర్ లేదంటే ఒక ఆక్సిజన్ ఉన్నట్టు. సో మనం దీన్ని 2 చేయడానికి ఇక్కడ 2 రాస్తామా? రాయకూడదు. మనం సబ్స్క్రిప్ట్ని అస్సలే చేంజ్ చేయకూడదు. సో మనం దాన్ని రాయకూడదు. ఎక్కడ రాయాలి మరి? ఈ గుణకాలలో ముందు రాయాలి. సో 2 హైడ్రోజన్లు కావాలి కాబట్టి నేను ఇక్కడ 2 అనేది రాసుకుంటున్నాను. 2 హైడ్రోజన్లు కావాలి కాబట్టి 2 రాసుకుంటున్నాను. ఈ 2 అనేది ఎలా ఉంటుందంటే ఈ H2కి Oకి రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తూ రాయాలండి. సో ఇప్పుడు హైడ్రోజన్లు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఈ 2 మల్టిప్లై చేయాలండి. మళ్ళీ 2 2s 4 అంటే హైడ్రోజన్లు 4 హైడ్రోజన్లు అయిపోయినాయి. ఆక్సిజన్లు ఎన్ని అయినాయి చూడండి, 2 ఆక్సిజన్లు అయ్యాయి. మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ చేంజ్ వచ్చింది. హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయిపోయినాయి, హైడ్రోజన్లు మళ్ళీ బ్యాలెన్స్ తప్పింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ రబ్ చేసి 4 రాయకూడదు, 4 హైడ్రోజన్లు కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 రాసామనుకోండి 2 × 2 జరుగుతున్నట్టు 2 × 2 అని మీనింగ్ అండి. 2 + 2 కాదు, 2 × 2 అని మీనింగ్. సో 2 2s 4 హైడ్రోజన్లు. సో ఇది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అంటామండి. సో దీన్ని బట్టి రూల్ ఏమర్థమైంది మనకు? కోఎఫిషియెంట్స్ను మాత్రమే మార్చాలి, సబ్స్క్రిప్ట్లని మార్చరాదు, సబ్స్క్రిప్ట్లని అస్సలే మార్చరాదు, సబ్స్క్రిప్ట్లని మార్చరాదు. మూడవ రూల్ ఏంది అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో సబ్స్క్రిప్ట్లని సబ్స్క్రిప్ట్ ఇంటూ కోఎఫిషియెంట్స్ మాత్రమే చేస్తాం. కోఎఫిషియెంట్ ఇంటూ సబ్స్క్రిప్ట్ మాత్రమే జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఆ రెండింటి మధ్యలో మల్టిప్లికేషనే జరుగుతుంది, ప్లస్ మైనస్ ఏమీ జరగదు, మల్టిప్లికేషన్ మాత్రమే జరుగుతుంది. సో ఇవ్వండి ఈ రూల్స్. ఇంకేమైనా మధ్యలో వస్తే నేను చెప్తూ ఉంటాను. కోఎఫిషియెంట్స్ మాత్రమే మార్చాలి, సబ్స్క్రిప్ట్లను మార్చరాదు, కోఎఫిషియెంట్కి సబ్స్క్రిప్ట్లకి మధ్య ఉండేది మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ముందు కోఎఫిషియెంట్ రాసామనుకోండి, ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే ఇంకొక రూల్ రాసుకోవచ్చండి. AB అని రాసుకున్నప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో అది 2Aకి 2Bగా ఫామ్ అవుతుంది. 2 Aలు 2 Bలు అని చెప్తాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ
2AB2 అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, ఇందులో 2 Aలు ఉన్నట్టు 2 2 4 Bలు ఉన్నట్టు. సో ఇలా గుర్తుంచుకోవాలండి. మనం ఈ రూల్స్ గుర్తున్నాయంటే మనం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఈ రూల్స్ అన్నీ ఒకసారి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్ అంటున్నాడండి. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంది అంటే ఏంటండి, A+B కలిసి ABగా ఫామ్ అవ్వడం. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కాంబినేషన్ రియాక్షన్ ఏది అని అడుగుతున్నాడండి. ఒకసారి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏముందండి, ZnCO3 + ZnO + CO2గా ఫామ్ అయింది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది వియోగం చెందిందండి, రెండింటిగా విడిపోయింది. సో అది మనకి డీకంపోజిషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, NaCl అనేది Na + Cl2గా విడిపోయింది. సో ఇది కూడా డీకంపోజిషన్ రియాక్షనే అండి. నెక్స్ట్ చూడండి, MgCl2 + Na గివ్స్ రైస్ టు NaCl + Mg అండి. ఇక్కడ రెండు కలిసాయి. ఒకసారి సి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి, MgCl2 + Na ఇక్కడ రెండు కలిసాయి, కానీ ఒకటే విధంగా ఫామ్ అవ్వలేదండి. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే NaCl + Mgగా ఫామ్ అయింది. అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం 2 రాశారు. సో ఇక్కడ ఏమైంది చూడండి, Na ఇక్కడే ఉంది, Cl ఇక్కడ ఉంది. అంటే ఈ Mg అనేది Naని రిప్లేస్ చేసింది, లేదా Na అనేది Mgని రిప్లేస్ చేసింది. సో దీన్ని ఏమంటామండి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పినాం మనం. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ ఏముంది ఒకసారి చూడండి, N2 + H2 గివ్స్ రైస్ టు N2 + H2 గివ్స్ రైస్ టు NH3 2NH3 అని చెప్తున్నాడండి. సో ఇక్కడ చూడండి, రెండు సబ్స్టాన్సెస్ కలిసి ఒక కాంపౌండ్గా ఫామ్ అయ్యాయి. అంటే ఇది కాంబినేషన్ రియాక్షన్ అవుతుందండి. సో మన దాంట్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది నాట్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాడండి. క్రింది వాటిలో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కానిది ఏది అని అడుగుతున్నాడు. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి ఇటు రెండు. సో ఒకసారి అబ్జర్వ్ చేయాలండి, ఏదైనా 1 కానీ ఇక్కడ 1 కానీ ఉందంటే దాన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడమే చేసుకోవాలి ఆ ఎగ్జామ్ హాల్లో. సో మనం ఏం చేస్తున్నాం, 2 ఉన్నాయి కాబట్టి అన్నిటిని కంపల్సరీగా చెక్ చేయాల్సిందే అండి. ఒకసారి చూద్దామండి, CuSO4H2Sని రిప్లేస్ చేసినప్పుడు ఈ S అనేది ఈ SO4ని రిప్లేస్ చేస్తుంది. అంటే CuS + H2SO4 ఫామ్ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, Mg3N2 H2O దీంట్లో ఉన్న హైడ్రోజన్ OH ఏదైతే ఉందో దీన్ని రిప్లేస్ చేస్తుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, Mg3 H కానీ OH కానీ రిప్లేస్ చేయాలి, కానీ OH వచ్చి రెండు ఒకేసారి చేరడం జరిగింది. ఒకసారి దాన్ని అలాగే ఉంచి దీన్ని చెక్ చేయండి. ఒకసారి BaCl2 + H2SO4 దీంట్లో SO4 అనేది ఈ Clని రిప్లేస్ చేస్తుంది. సో BaSO4 + HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, NaOH + HCl గివ్స్ రైస్ టు NaCl2 అంటున్నాడు. అంటే ఈ Cl అనేది ఈ OHని రిప్లేస్ చేస్తుంది. NaCl + 2 Hలు ఉన్నాయి, ఒక O ఉంది. సో H2O ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే అండి. సో దీంట్లో కానిది ఏదండి, ఈ H2O టోటల్గా వచ్చి ఇందులో చేరడం జరగదు, ఏదో ఒకటి రావాల్సి ఉంటుంది. సో కానిది ఏదంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఐడెంటిఫై ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఇంతకుముందు ఏమో కానిది ఏదని అడిగాడండి, ఇప్పుడు అవుతుంది ఏదని అడుగుతున్నాడు. సో ఒకసారి ఆప్షన్ 1 చెక్ చేయండి, Fe + CuSO4 గివ్స్ రైస్ టు FeSO4 + CS అండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే Fe అనేది, ఒకసారి ఆప్షన్స్ రాద్దామండి. ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి, క్రింది వాటిలో అయ్యేది ఏది అంటున్నాడు, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏది అంటున్నాడు. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలండి, మనకు AB + CD అనేది ఉండాలి. AB + CD ఉండి ఏం జరుగుతుంది, అప్పుడు AC + BDగా ఫామ్ కావాలి. అదే కదా రూల్. మరి ఇక్కడ AB అంటే రెండు సబ్స్టాన్సెస్ ఉండాలి, అంటే మిక్స్డ్ కాంపౌండ్ అయి ఉండాలి. మరి కాంపౌండ్ ఇందులో Fe ఒకటే ఉంది. సో ఇది ఆప్షన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా B ఆప్షన్లో కూడా PB అనేది
అనేది ఒకటే ఉంది, సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా జింక్ Zn అనేది ఒకటే ఉంది, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డి చెక్ చేయండి ఒకసారి, Na2SO4, సో ఇదొక సబ్స్టాన్స్, ఇదొక సబ్స్టాన్స్. నెక్స్ట్ Ba ఇదొక సబ్స్టాన్స్, ఇదొక సబ్స్టాన్స్. ఇప్పుడు రిప్లేస్మెంట్ జరిగింది దేనికి, NaClకి BaSO4 అనేది ఈ విధంగా ఈ Cl2 అనేది ఇక్కడ రిప్లేస్మెంట్ జరిగింది. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందండి. సో మనం ఓన్లీ చెక్ చేయాల్సింది ఏంటంటే రెండు ఉన్నాయా లేవా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయా లేవా, రియాక్టెంట్స్లో క్రియాజనకాలలో లెఫ్ట్ సైడ్లో రెండు ఉన్నాయా లేవా, లేదు అంటే అది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవ్వదు, గుర్తుంచుకోవాల్సింది అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద గివెన్ రియాక్షన్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఎగ్జాంపుల్ అడుగుతున్నాడండి దేనికని, Na2CO3 + CaCl2 గివ్స్ రైస్ టు CaCO3 + NaCl. ఇక్కడ చూడండి Na2CO3లో Cl2 అనేది CO3ని డిస్ప్లేస్మెంట్ చేసిందండి. సో అంటే CaCO3 + NaCl వచ్చింది. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చూడగానే అర్థమైపోతుందండి. సో ఆన్సర్ ఏంటండి, సి డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రిసిపిటేషన్ రియాక్షన్. ప్రెసిపిటేషన్ అంటే ఏం లేదండి, అక్కడ AQ అనేది ఆక్వా అనేది ఫామ్ అయింది కదా, సో దాన్నే ప్రెసిపిటేషన్ అని అంటామండి. సో అందులో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో, S అంటే సాలిడ్ అని, L అంటే లిక్విడ్ అని, G అంటే గ్యాస్ అని, AQ అంటే ఆక్వా సొల్యూషన్ అని మీనింగ్ అండి. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఉందండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇచ్చిన రియాక్షన్ అనేది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయితే ఇక్కడ X ఏమై ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఇలా కూడా అడుగుతున్నాడు, ఒకసారి చూడండి. 2NaOH + CuSO4 is gives rise to X + Na2SO4 అంటున్నాడు. సో ఈ X ప్లేస్లో క్రింది వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నాడండి మనల్ని. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని ఈజీగా అర్థమవుతుంది మనకు. ఇక లాస్ట్లో ఏముందో ఒకసారి చూడండి, Na2 ఉంది, SO4 ఉంది. ఇక్కడ చూడండి Na ఇక్కడ ఉంది, SO4 ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది. సో ఈ రెండు రిప్లేస్మెంట్ అంటే OHని ఈ SO4 అనేది రిప్లేస్మెంట్ చేసింది. మరి ఇప్పుడు OH దేన్ని రిప్లేస్మెంట్ చేయాలండి, Cu దగ్గర అంటే SO దగ్గర, అంటే మిగిలేది ఏముంది చెప్పండి మనకు, CuOH అనేది ఫామ్ కావాలి. మరి ఆప్షన్స్లో Cuతో ఉన్న ఆప్షన్స్ ఏవండి, ఇది మరి OH ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కోసం CuOH టేకెన్ 2 అనేది ఫామ్ అవుతుంది. అంటే కాపర్ హైడ్రాక్సైడ్ అని చదువుతామండి దాన్ని, కాపర్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ సల్ఫేట్ని రియాక్ట్ చెందినప్పుడు కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనేది దాని మీనింగ్ అండి. సో మన ఆన్సర్ CuOH టేకెన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటున్నాడు. ఒకసారి ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేయండి. డబుల్ డిస్ప్లేస్మెంట్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే AB + CD ఉండాలి. మరి ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. AB + CDలు ఉండేవి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిలో మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఆప్షన్ బిలో మాత్రమే ఉన్నాయి. ఏది ఫామ్ అవ్వాలండి, AC + BDగా ఫామ్ అవ్వాలి. అంటే రైట్ సైడ్లో కూడా 2 సబ్స్టాన్సెస్ ఉండాలి. మరి రైట్ సైడ్లో ఆప్షన్ ఏ బి మిగిలింది మనకి, మిగిలిన రెండు వీటిలో ఏది ఉందండి 2 సబ్స్టాన్సెస్, ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. సో విత్ ఇన్ సెకండ్లోనే దీన్ని ఆన్సర్ చేయొచ్చండి. అసలు దీన్ని ఏం చేయకుండా కూడా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు చాలా గుడ్డిగా. ఎలా అంటే లెఫ్ట్ సైడ్లో 2 ఉండాలి, రైట్ సైడ్లో కూడా 2 ఉండాలి. డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేది అర్థమైతే ఇది ఈజీగా వచ్చేస్తుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐడెంటిఫై ద కరెక్ట్ కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ అంటున్నాడండి. సో బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ తయారీలో మనకి ఉండే కెమికల్ ఈక్వేషన్ ఏది, రసాయన సమీకరణం ఏది అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా తెలియాలండి. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా మనకు CaOCl2 అండి. సో CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. సో మరి ఇచ్చిన 4 ఆప్షన్లలో ప్రొడక్ట్స్లో క్రియాజనకాలలో బ్లీచింగ్ పౌడర్ ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన 4 ఆప్షన్లలో ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ అనేది ఉంది క్రియాజనకాలలో. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీని జస్ట్ బేసిక్ ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా తెలిస్తే ఈ ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోవాలండి. సో మన బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రూల్ ఏంటండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న రియాక్టెంట్స్ ద్రవ్యరాశి అంటే మాస్ ఎంత అయితే ఉంటుందో, రైట్ సైడ్లో ఉన్న
జన్యాల ద్రవ్యరాశి కూడా అలాగే ఉండాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ద మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్గా ఉండాలి. మరి ఒకసారి చెక్ చేద్దామండి దేంట్లో ఈక్వల్గా ఉంది దేంట్లో లేదనేది మనకు తెలుస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో చూడండి ZN అనేది ఒకే ఒకటి ఉందండి. Z వేరు N వేరు కాదండి. ఇది క్యాపిటల్ లెటర్ ఇది స్మాల్ లెటర్ కాబట్టి ఈ రెండు కలిపి ఒకటే అని మీనింగ్ అని గుర్తుంచుకోవాలి మీరు. ZN అంటే జింక్ అండి. జింక్ అనేది ఉంది. సో జింక్ ఇందులో ఎన్ని ఉన్నాయండి 1 ఉంది. సో 1 అనేది జింక్ ఉంది. ఇందులో చూడండి రియాక్టెంట్స్ మొత్తంలో జింక్ అనేది 1 ఉంది. సో జింక్ ఈక్వల్గానే సెట్ అయిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్లో వెళ్దామండి. హైడ్రోజన్లు ఇందులో 2 హైడ్రోజన్లు ఉన్నాయండి. H2 అంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి. రైట్ సైడ్లో హైడ్రోజన్లు లెక్కించండి. ఇందులో కూడా 2 హైడ్రోజన్లే ఉన్నాయి. సో ఈక్వేషన్ 1 అనేది ఇంకా సల్ఫర్లు చూడండి. S అనేది సల్ఫర్. ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయని ఒక సల్ఫరే ఉంది. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్లు 4 ఉన్నాయి. ఇక్కడ కూడా ఆక్సిజన్లు 4 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అయితే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ గానే కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ అనేది బ్యాలెన్సింగ్ ఈక్వేషనే. మరి రెండో ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. అవి ఎందుకు కాదో తెలుస్తుంది మనకు. సో ఎఫ్ఈలు ఫెర్రస్ అనేది ఇక్కడ ఎన్ని ఉన్నాయండి జస్ట్ 1 ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. కానీ ఇక్కడ రైట్ సైడ్లో చెక్ చేయండి. Fe3 అంటే 3 ఉన్నాయి అన్నమాట. ఫెర్రస్లు 3 ఉన్నాయి. సో ఇది బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ తప్పిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి బిని ఎగరగొట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఈలు చెక్ చేయండి. Fe ఒకటి ఉంది కానీ రైట్ సైడ్లో అసలు Feనే ఫామ్ కాలేదు. సో ఆప్షన్ సి అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంజీలు అంటే మెగ్నీషియం 1 ఉంది. ఇక్కడ కూడా మెగ్నీషియం 1 ఉంది. ఓకే ఆక్సిజన్లు ఇక్కడ 2 ఉన్నాయండి. ఆక్సిజన్లు 2 ఉన్నాయి కానీ ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 1 మాత్రమే ఉంది. సో ఇది కూడా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు. జస్ట్ మనకు బ్యాలెన్సింగ్ అయ్యే ఈక్వేషన్ ఏదంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్స్లో కోఎఫిషియంట్ని ABCDగా తీసుకున్నాడు. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఎంత ఉంటుంది అని ఆప్షన్స్లో ఇచ్చాడండి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ABCD అనేది చెక్ చేస్తున్నాం. సో మనం ఇందులో ఆప్షన్స్ త్రూ వెళ్దామండి. ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. సో ఇక్కడ 3 ఉంది. సో ఆల్మోస్ట్ 3తో ఉండే ఆన్సరే అయి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3Fe అని రాసుకుంటున్నానండి. 3Fe. సో నేను ఏ ప్లేస్లో 3Fe అని రాసుకుంటున్నాను. సో ఫెర్రస్లు ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఫెర్రస్లు ఎన్ని ఉన్నాయండి 3 ఉన్నాయి. సో ఇక్కడ ఫెర్రస్లు 3 ఉన్నాయి అన్నప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ అనేది C అనేది మన రూల్ ప్రకారం 1 ఉండాలి. ఎందుకు ఇక్కడ 3 ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇక్కడ ఆక్సిజన్లను ఒకసారి చెక్ చేయండి. రైట్ సైడ్లో 4 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. 1 into 4 ఆక్సిజన్లే ఉన్నాయి. మరి రైట్ సైడ్లో ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి. 1 మాత్రమే ఉంది. ఇక్కడ ఏం లేదంటే 1 అండి. 1 మాత్రమే ఉంది. సో దాన్ని 4 చేయాలంటే ఇక్కడ 4 రాయకూడదండి. ఇక్కడ 4 రాస్తే రాంగ్. అలా రాయొద్దు కదా మనం. సో దాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ 4 రాస్తాం. అంటే ఇక్కడ 4 రాసినప్పుడు కోఎఫిషియంట్ దగ్గర 4 రాసినప్పుడు 4 ఆక్సిజన్లు అవుతున్నాయి. మరి మిగిలింది ఏంటండి హైడ్రోజన్లను ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 4H2 అంటే 4 into 2 8 హైడ్రోజన్లు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయండి 2 ఉన్నాయి. సో మరి 2ని 8 చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం 4తో మల్టిప్లై చేస్తాం. సో 4తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెక్ చేయండి. 3414 ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. 34 కాదు 31 కాదు 3414. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయడం ఇలా ఆప్షన్స్ త్రూ పోతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ హైడ్రోజన్ ప్లస్ బ్రోమైన్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ బ్రోమైడ్ అని చెప్తున్నాడండి. హైడ్రోజన్ను బ్రోమైన్ను కలిపినప్పుడు హైడ్రోజన్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది. సో దీంట్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏది అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే మీకు హైడ్రోజన్ అంటే తెలియదు, బ్రోమిన్ అంటే తెలియదు, ఏది తెలియదు అనుకుందాం. సో మరి ఎలా చేస్తామంటే బ్యాలెన్స్ చూడండి ఒకసారి. హైడ్రోజన్లు 2 ఉన్నాయి, బ్రోమిన్లు 2 ఉన్నాయి. ఇక్కడ 2 into HBr అంటే హైడ్రోజన్లు 2 బ్రోమిన్లు 2. ఫస్ట్ ఆప్షన్ బ్యాలెన్సింగే ఉంది. సెకండ్ చూడండి హైడ్రోజన్లు 2 బ్రోమిన్లు 2. ఇక్కడ 2 హైడ్రోజన్లు 2 బ్రోమిన్లు. సెకండ్ ఆప్షన్ కూడా సేమే. హైడ్రోజన్ బ్రోమిన్ ఇక్కడ కూడా 1 1 ఉన్నాయి, 1 1 ఉన్నాయి. సో హైడ్రోజన్లు 2 బ్రోమిన్లు 2. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లాగే ఉన్నాయి. కానీ మనకు తెలియాల్సింది ఏంది అంటే హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుందని వాడే ఇచ్చాడు పైన. సో హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ అనేది ఎప్పుడైనా హైడ్రోజన్ అనేది 2 మాలిక్యూల్తో
2 మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతుంది, ప్లస్ బ్రోమిన్ అనేది కూడా 2 మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతుంది. అంటే H2 ప్లస్ Br2 ఫామ్ అయ్యేది ఏమి అంటే హైడ్రోజన్ బ్రోమైడ్, అంటే HBr అని రాస్తాం. సో మరి ఇది బ్యాలెన్సింగ్ చేయడానికి హైడ్రోజన్లు 2 ఉన్నాయి, బ్రోమిన్లు 2 ఉన్నాయి. ఇక్కడ 1 1 ఉన్నాయి కాబట్టి ముందు కోఎఫిషియంట్ 2 రాస్తే అది మనకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అవుతుందండి. సో హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. హైడ్రోజన్ అనేది 2 మాలిక్యూల్స్లో హైడ్రోజన్ ఉంది, బ్రోమిన్ ఉంది, 2BHR. సో ఇది మన ఆన్సర్ అవుతుందండి. ఇది కాదు, ఇది కూడా కాదు. సో రియాక్షన్స్ కూడా తెలిసి ఉండాలి మనకి కొద్దిగా, ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి రియాక్షన్స్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్ ఫర్ ద గివెన్ రియాక్షన్ అంటున్నాడు. ఏమేమి చూడండి, కాల్షియం క్లోరైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు కాల్షియం సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ అంటున్నాడండి. సో ఇచ్చిన ఆప్షన్స్లో బ్యాలెన్సింగ్ ఏది లేదో ఒకసారి చెక్ చేద్దామండి. సో దీంట్లో మనకు కాల్షియం క్లోరైడ్ అంటే CaCl2 అండి. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. కాల్షియం సల్ఫేట్ అంటే CaSO4 కాల్షియం సల్ఫేట్. హైడ్రోజన్ క్లోరైడ్ అంటే HCl అండి. సో దాదాపు అన్ని ఆప్షన్స్లో కూడా అవే ఉన్నాయి. జస్ట్ బ్యాలెన్సింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఒకసారి బ్యాలెన్సింగ్ చూడండి, Cl ఒకటి ఉంది, ఇక్కడ Cl ఒకటి ఉన్నాయి. ఓకే, రైట్ ఆన్సర్. Cl2 అంటే ఇక్కడ 2Cl, సో 2Cl2లు 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్లు చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2, టోటల్ ఏంటండి 2 2 4 హైడ్రోజన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ హైడ్రోజన్లు చూడండి 2 × H అంటే 2 మాత్రమే ఉన్నాయి. సో హైడ్రోజన్లు అనేవి బ్యాలెన్స్లో లేవు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, Ca ఒకటి ఉంది, Ca ఒకటి ఉంది. ఓకే, Cl2లు 2 ఉన్నాయండి. సో క్లోరిన్లు 2 ఉంటే ఇక్కడ క్లోరిన్లు 2, ఇక్కడ 1 ప్లస్ ఇది ఇంటూ 2, 2 1 2 కాబట్టి క్లోరిన్లు కూడా 2నే ఉన్నాయి. కరెక్ట్. H2 హైడ్రోజన్లు 2 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ ఒకటి, ఇక్కడ ముందు 2 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ 2H అంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి, అది కూడా కరెక్టే ఉంది. సల్ఫర్ ఒకటి, ఇక్కడ సల్ఫర్ ఒకటి. ఓకే, రైట్. O4లో ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఇక్కడ కూడా ఆక్సిజన్లు 4 ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్సింగ్ గానే కనిపిస్తుంది. సో ఒకసారి రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం, ఒకసారి ఏముందో లేదో చూద్దాం. Ca 1 1. ఓకే, Cl2లు 2 ఉన్నాయి, ఇక్కడ Cl ఒకటి మాత్రమే ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 2Ca అంటే 2 కాల్షియంలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 కాల్షియంలే ఉన్నాయి. 2Cl2 అంటే Cl2లు 2 ఉన్నాయి, అంటే 4 ఉన్నట్లు. మరి ఇక్కడ ఎంత ఉందండి, Cl1, ఇక్కడ 2 1 2Clలే ఉన్నాయి. సో ఆప్షన్ డి కూడా రాంగ్ అయిపోయింది. మనకు మిగిలిన ఆప్షన్ ఏంటండి, జస్ట్ బి మాత్రమే బ్యాలెన్సింగ్లో ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో సంబంధించి మనం రియాక్షన్స్ టైప్స్ ఏంటి, దాంతోపాటుగా కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. సో మీరు దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను కానీ, మోడల్ పేపర్లను కానీ, ప్రాక్టీస్ పేపర్లను కానీ చూసినట్లయితే మీకు దీనికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే ఫుల్గా క్లారిటీ అయిపోతాయండి. సో ఈ వీడియోలో నేను ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పాను. సో దాన్ని చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుందండి. కెమిస్ట్రీలో నాకు కెమికల్ నేమ్స్ తెలియవు, అసలు యొక్క ఎలిమెంట్ యొక్క ఆ పేర్లు ఏంటో తెలియదు అనుకునే వాళ్ళకు జస్ట్ సింపుల్ అండి, ఏముండదు. మనం మ్యాథ్లో చేసినట్టే 1 2 3లు కౌంట్ చేసుకోవడమే. లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్లో ఎన్ని చూసుకుంటూ పోతే ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ఇది చెక్ చేసుకోండి. సింపుల్గా 1 or 2 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి అస్సలే మిస్ చేయొద్దండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. హైప్ ఇవ్వడం ద్వారా ఇతరులకు చేరుతుంది. నేను కోరుకునేది మీ నుంచి హైప్ ఒకటే. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.